హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓంకా టెక్ వీడియోస్. ఇక టైం వచ్చాకైతే మనకి 4 PM అవుతుంది. ఇక ఇప్పటివరకు టెక్నిక్స్ అయితే చూద్దాం. ఒప్పో 5X9 అల్ట్రా అయితే టీజ్ చేస్తున్నారు. వీళ్ళైతే మనకి చైనాలో లాంచ్ చేస్తారు. ఇది గ్లోబల్ గా అయితే మనకి ఇంకా నెక్స్ట్ 2 వీక్స్ లో అయితే రాబోతుంది. ఇక ఇది ఇండియాలో మనకి డెబ్యూట్ వచ్చేసరికి అయితే ఏప్రిల్ అయితే రాబోతున్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి చూద్దాం ఎప్పుడు లాంచ్ చేస్తారో. ఇందులో మనకి మెయిన్ గా కెమెరాస్, మనకి బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి. 200 మెగాపిక్సెల్ మెయిన్ ఉంటుంది. సోనీ LYT-901 సెన్సార్ తో వస్తుంది. అలాగే మనకి 200 మెగాపిక్సెల్ టెలిస్కోపిక్ లెన్స్ తో అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిపోర్టర్ లెన్స్ ఉంటుంది. మనం అయితే 10x వరకు జూమ్ చేసి పోర్ట్రైట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ తో అయితే తీసుకొని వస్తున్నారు. అలాగే ఫ్రంట్ కూడా మనకి సేమ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే తీసుకొని వస్తున్నారు. దీంట్లో డిస్ప్లే వచ్చేసరికి అయితే మనకి 6.82 ఇంచెస్ LTPO OLED ప్యానల్ తో తీసుకొని వస్తున్నారు. ఇది 144 Hz రిఫ్రెష్ సపోర్ట్ తో వస్తుంది. మనకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మనం ఫోన్ స్క్రోల్ చేస్తున్నప్పుడు. అండ్ దీంట్లో పర్ఫార్మెన్స్ వచ్చేసరికి అయితే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ని తీసుకొని వస్తున్నారు. మనం అప్ టు అయితే 144 ఫ్రేమ్ పర్ సెకండ్ లో అయితే గేమింగ్స్ అయితే చేసుకోవచ్చు. BGMI, COD ఇలాంటి గేమ్స్ అయితే. దీంట్లో బ్యాటరీ వచ్చేసరికి అయితే మనకి 7050 mAh బ్యాటరీ కెపాసిటీతో అయితే తీసుకొని వచ్చారు. మనకి కంపేర్ టు ఒప్పో 5X8 Ultra తో కంపేర్ చేసుకుంటే మనకి 1000 mAh అయితే ఇంక్రీజ్ చేశారు. ఇందులో మనకి 16GB ప్లస్ 512 అండ్ 16+1TB వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఇది మనకి ప్రైస్ అరౌండ్ 80,000 నుంచి 90,000 రేంజ్ లో అయితే ఉండబోతుంది ఇండియాలో. మరి చూద్దాం మరి మొబైల్ లాంచ్ అయ్యాక ఎలాంటి ప్రైజెస్ అయితే పెడతారో. ఐప్యాడ్ 2026 ఇది మనకి iPad 12 తో వస్తుంది నేమ్ అనేది. ఇది మనకి గ్లోబల్ గా త్వరలో అయితే ఎక్సెప్ట్ అయితే చేయొచ్చు. ఇక దీనిలో మనకి మెయిన్ గా A18 బయోనిక్ చిప్ సెట్ తో అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ ఇందులో మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే ఇంప్రూవ్మెంట్ చేయబోతున్నారు. అండ్ AI ఫీచర్స్ ని కూడా ఇంప్రూవ్ చేయబోతున్నారు. ఇది మనకి 11 ఇంచ్ ఉంటుంది డిస్ప్లే సైజ్. ఈ డిస్ప్లే వచ్చేసరికి అయితే మనకి లిక్విడ్ రెటీనా డిస్ప్లే తో వస్తుంది. అండ్ మనకి మేబీ మనకైతే ఇందులో ఇంకొన్ని ఫీచర్స్ అయితే ఉండొచ్చు, లైక్ Wi-Fi 7 అండ్ బ్లూటూత్ వర్షన్ 6.3. అండ్ మనకి ఇందులో 18 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉండబోతుందంట. మరి చూద్దాం, మరి త్వరలో అయితే లాంచ్ అయిపోతున్నారు. మన గ్లోబల్ గా లాంచ్ అయ్యగలుగుతాం ఇది కూడా. COVID-19 మళ్ళీ వస్తున్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ ఇది COVID-19 కాదు, ఇది COVID-19 కి ఇంకో వర్షన్. దీని పేరు వచ్చేసరికి అయితే కికిడా. ఇది పేరు అయితే చూసుకోవచ్చు మీకు మీరు డిస్ప్లే పైన చూసుకోండి ఒకసారి. ఇక ఇదైతే మనకి ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అయితే సౌత్ ఆఫ్రికాలో వచ్చింది 2024 లో. ఇది మనకి ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు మనకి 20 కంట్రీస్ లో అయితే కేసెస్ అయితే నమోదయ్యాయంట. ఇది మనకి ఇంకా బయట కంట్రీస్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లీక్స్ అయితే రాలేవు. బట్ మనకి ఇది త్వరలో అయితే రావచ్చు మనకి ఇండియాలో కూడా. మేబీ చూద్దాం, మరి ఈ వైరస్ అయితే ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. లైక్ మనకి COVID-19 లా ఉంటుంది సిమ్టమ్స్ అనేది. ఫీవర్, కోల్డ్ అండ్ మనకి ర్యాషెస్ కానీ ఇలాంటి సేమ్ మనకి COVID-19 లా ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి మనకి పాన్ కార్డ్ లో రూల్స్ అయితే చేంజ్ అయిపోయి, మనకైతే ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డ్ అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ అయితే చేయించుకోవాలి మీరు పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలనుకుంటే. ఎందుకంటే మనకి ఆధార్ కార్డ్ మీద ఉన్నట్టు సేమ్ ఫార్మేట్ అయితే ఉండాలి. నేమ్ ఫార్మేట్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, అలాగే అడ్రస్ ఇవన్నీ అయితే మనకి సేమ్ గా అయితే ఉండాలి పాన్ కార్డు అండ్ ఆధార్ కార్డు అలాగా. అండ్ దీంట్లో కొన్ని రూల్స్ అయితే తీసుకొని వచ్చారు. లైక్ మనకైతే ఇప్పుడు కొత్తగా అప్లై చేస్తారు కదా పాన్ కార్డ్ అనేది, వీలైతే మనకి డాక్యుమెంట్ ప్రూఫ్స్ అయితే ఉండాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, అలాగే బర్త్ సర్టిఫికేట్ కానీ ఇవైతే ఉండాలి. ఇంకా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయాలి వాళ్ళకి. ఇంకొన్ని రూల్స్ ఉన్నాయి. మనమైతే మనీ డిపాజిట్ కానీ, విత్డ్రా కానీ చేస్తాం కదా బ్యాంక్ లో, అప్ టు 10 lakhs వరకు అయితే మనకి ఇంతకు ముందు పాన్ కార్డ్ అయితే ప్రూఫ్ గా అయితే పెట్టాలి. బట్ ఇక్కడ నుంచి అయితే మనకి అది అవసరం లేదు, ప్రూఫ్ గా పెట్టాల్సిన అయితే అవసరం అయితే లేదు. అండ్ దీంట్లో బైక్స్ కానీ, మనం కార్స్ కానీ పర్చేస్ చేస్తాం కదా, అప్ టు 5 lakhs వరకు అయితే మనకి పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అయితే అవసరం లేదు. అంటే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు మనకి 5 lakhs వరకు అయితే. అలాగే మనకి 20 lakhs వరకు ప్రాపర్టీస్ కి డీల్స్ చేస్తారు కదా, ప్రాపర్టీ డీల్స్ అనేటివి వీళ్ళకి కూడా అవసరం లేదు. మనం పాన్ కార్డ్స్ అయితే వీటికి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. 26 లో పాన్ కార్డ్ రూల్స్ అయితే ఇవి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి మర్చిపోకుండా. ఈమె పేరు సీత. ఈమె ఉత్తరప్రదేశ్ కి చెందిన అమ్మాయి. ఈమె మామూలుగా ATM కి అయితే వెళ్ళింది మనీ తీసుకోవడానికి. ఈమె ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకుంది. బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్న తర్వాత అంటే ఈమెకైతే పెద్ద డిజిట్స్ అయితే కనిపించాయి. ఈమెకి అంతా చదువు అయితే రాదు. ఈమె డిజిట్స్ కనిపించగానే కంగారు పడి వాళ్ళ నైబర్స్ కి అయితే కాల్ చేసింది. వాళ్ళ భర్త అయితే వచ్చాడు. భర్త వచ్చి చూసింది ఏంటంటే ఈమె అకౌంట్ లోకి 9 crores వచ్చాయి. అప్రాక్సిమేట్ గా 9.9 crores అయితే వచ్చాయంట. అండ్ ఇది వాళ్ళు కూడా కంగారు పడేసి వాళ్ళు బ్యాంక్ అయితే వెళ్ళారు. బ్యాంక్ వెళ్ళేసి రిపోర్ట్ అయితే ఇచ్చారు. ఇలా మాకు మనీ వచ్చాయి, ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు అని చెప్పారు. బట్ బ్యాంక్ వాళ్ళు అయితే ఆ కొన్ని ఫ్రీజ్ చేసేసి ఆ అమౌంట్ ఎక్కడ నుంచి వచ్చింది అనేది ఫైండ్ అయితే చేస్తున్నారు. ఆ అమౌంట్ కూడా ఉంది కొద్దిగా 45,000 ఆ రేంజ్ లో ఉంది.
అప్రాక్సిమేట్ గా ఆమె అకౌంట్ లో అనేది 10 crore రూపీస్ అయితే అయిపోయాయి. మరి వీళ్ళైతే ఫ్రీ చేశారు బ్యాంక్ అకౌంట్ అనేది. ఎక్కడ నుంచి వచ్చాయి అనేది అమౌంట్ అయితే ఫైన్ చేస్తున్నారు. మీరేం చేస్తారు? మీ అకౌంట్ లో 10 crores పడితే కింద కామెంట్ లో చెప్పండి. खत्म हो गया था तो हमने कही लाओ ये एटीएम अपना चालू करवा लें जाए के। तब वो एटीएम जब चालू करवाओ जाए के तब बस में उसमें 10 लाख निकलेंगे। 9 करोड़ 99 लाख और 39 और कुछ पैसा थे, मतलब कुछ कम रहे हैं 10 लाख में। ఇక ఈ రోజు నా టెక్ న్యూస్ అయితే ఇది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.